వెల్కమ్ టు CK న్యూస్. మానుకోట జిల్లా కేంద్రంలోని కూరగాయల మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు గూగుల్ నందులాల్ నాయక్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన మండలంలోని అన్ని తండాలలో హర్ ఘర్ భోగ్ బండారో నిర్వహించాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ జిల్లాలోని అన్ని బంజారా ఉపాధ్యాయులు ఇతరత్ర శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ స్వచ్ఛందంగా సెలవు తీసుకుని జయంతి ఉత్సవాల్లో పాల్గొని గత ప్రభుత్వము ఫిబ్రవరి 15న అధికారికంగా నిర్వహించే ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సెలవు దినంగా కాకుండా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు బొక్యా శ్రవంతి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాకు ₹1 కోటి నిధులు మాత్రమే మంజూరు చేశారని, కానీ మాకు కావాల్సింది సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఫిబ్రవరి 15వ తారీఖున క్యాలెండర్ సెలవు దినంగా ప్రకటించి 10 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు బొక్యా శ్రవంతి మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదవత్ రాంబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు బానోతు పూజాబాయి, కె సముద్రం మండల అధ్యక్షులు బానోతు నరేందర్ నాయక్, పట్టణ కార్యదర్శి గుగులత్ మాలు నాయక్, జిల్లా కార్యదర్శి బానోతు రెడ్జా నాయక్, మానుకోట 6వ వార్డు అధ్యక్షులు బోడా సుమన్ నాయక్, బుక్యా మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కేంద్రంలోని మోడల్ కూరగాయల మార్కెట్లో సమావేశమైన సేవలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సేవలాల్ సేన మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు శ్రవంతి మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదవత్ రాంబాబు నాయక్, కేసంద్ర మండల అధ్యక్షుడు బానోత్ నరేందర్ నాయక్, 6వ వార్డు అధ్యక్షుడు సుమన్ నాయక్, అలాగే పట్టణ ఉపాధ్యక్షులు గులోతు మాలనాయక్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సేవలాల్ 285వ జయంతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే రోజు జరుపుకోవాలని, అలాగే ఇందులో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కానీ ఇతరత్ర శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆల్రెడీ మనకు ప్రభుత్వము ఐచ్ఛిక సెలవు ఇచ్చింది కాబట్టి అందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ యొక్క జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇంకొకటి ఏంటంటే ప్రతి తండాలలో మండలంలో కాకుండా ప్రతి తండాలలో హర్ ఘర్ భోగ్ బండారం చేయాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జయంతి ఉత్సవాలకు గత ప్రభుత్వం ₹1 కోటి కేటాయించింది, కానీ ఈసారి అందరూ చేస్తున్నారు కాబట్టి ఒక 10 కోట్లు నిధులు కేటాయించి జయంతి ఉత్సవాలను విజయవంతంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. జై సేవాలాల్, జై జై సేవాలాల్. ధోని జై సేవాలాల్, జై సేవాలాల్.